3 ఏళ్ళ ఎదురుచూపు 3 గంటల సినిమా కోసం ఎందుకంటే అంత ఎదురు చూశారు ప్రపంచం అందరూ కూడా. ప్రభాస్కి ఉన్న ఫ్యాన్ బేస్ ఎంత గొప్ప ఫ్యాన్స్ అంటే అంత గొప్ప ఫ్యాన్స్. సినిమా హిట్ ఫాట్తో సంబంధమే లేదు, గొప్ప ఫేము ప్రభాస్కి వచ్చింది. దానికి దౌడు చాలా చిన్న స్థాయి నుంచి 25 లక్షలతో కూడా మనం సినిమా తీసి మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దర్శకుడు మారుతి. అంత చిన్న స్థాయి నుంచి ప్రభాస్ లాంటి జైంట్ దగ్గరతో సినిమా చేయటం అనేది మారుతి అచీవ్మెంట్. ఒక ప్రశ్న ఏంటంటే స్టార్గా నిలబడటం కాదు, స్టార్గా నిలబడిన తర్వాత ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేయటం. ఈ సినిమాలో ఆ స్టాండర్డ్ మిస్ అయింది. ప్రభాస్ తన ఒక బౌండరీలో ఉంటాడు, అవన్నిటిని దాటుకొని రాజాసాబ్ అనే ఒక సినిమా కోసం కామెడీగా చేశాడు, నవ్వుతూ కనిపించాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కనిపించాడు. రకరకాలుగా దర్శకుడు ఏం చేయమంటే అది చేసే ఒక సూపర్ హీరో ప్రభాస్. తాను ఎంత వ్యక్తిగతంగా ఎంత పుల్ చేయగలిగినా సరే ఒక కాంటెంట్లో కనుక మన క్రియేటివిటీలో కనుక పర్ఫెక్ట్గా ఇది అని చెప్పేసి కుదురుకోపోయినప్పుడు కొన్ని సినిమాల్ని మనం ఏం చేయలేం. విఎఫ్ఎక్స్కి సంబంధించిన వర్కో లేకపోతే స్టార్డమ్కి సంబంధించిన వర్కో, దాని బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ వర్కో, లేకపోతే ప్రమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చేద్దాం అలా చేద్దాం అన్న వర్కో ఎక్కువ జరిగింది అనిపించింది. కాంటెంట్ మిస్ అయింది అనిపించింది. మనకి అందరికీ తెలుసు కాంటెంట్ ఈజ్ ద కింగ్. ఈ కథలోకి వస్తే ఫస్ట్ 15 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. కెమెరా వర్క్ అసలు అమేజింగ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా భలే పిక్చరైజ్ చేస్తున్నారే అనిపించే ఒక మైండ్ సెట్. అప్పుడప్పుడే విఎఫ్ఎక్స్ స్టార్ట్ అవుతుంటాయి, హీరో ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి నాయనమ్మ క్యారెక్టర్, ఆమెకి అల్జీమర్స్ వచ్చిన మనిషికి ఒక్కొక్కసారి గుర్తుంటుందని ఒక్కొక్కసారి ఏమీ గుర్తుండదు. అంటే కంక్లూజన్ అంటే మన స్టాండప్ ఒక పునాది వేసే దగ్గరే చిన్న తేడా ఉంది. ఎందుకు ఇంత మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది? ఒక మంచి అద్భుతంగా రాయగలడు అతను దర్శకుడు మారుతి. 3 గంటల 50 నిమిషాలు వచ్చిన సినిమాని క్రిస్ప్గా కట్ చేయాలనే ఉద్దేశంతో 3 గంటల 10 నిమిషాలు తీసుకొచ్చారు. డెఫినెట్గా కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళు అసలు వెళ్ళొద్దు. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఫుల్ టైం ఉంది మన దగ్గర, సరదాగా ప్రభాస్ని దొడికిపోతే అలాగా పండగ హాలిడే అనుకున్న వాళ్ళు సరదాగా వెళ్ళండి. ఈ 3 రోజుల్లో ప్రభాస్ స్టామినాతో ఎంత వసూలు చేయగలరో నేషనల్ వైడ్గా అంత వస్తే ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటారు. నెక్స్ట్ చేయబోయే వాళ్ళు కూడా భారీ బడ్జెట్ సినిమాలు కాదు, భారీ హీరోల సినిమాలు కాదు, భారీ కంటెంట్ ఉన్న సినిమాలు చేయండి ప్లీజ్. ఇంతకంటే బాధపడటానికి కానీ ఎందుకంటే ఇబ్బంది పడటానికి కానీ ఏం మిగలలేదు. రాజాసాబ్ సినిమాకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5/5. నేను మీ శివ మల్లాల.